హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో ఈరోజు మళ్ళీ మీ ముందుకు వేరే రీడింగ్ తీసుకొని వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే, మీ మనసులో ఉండే వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాట్ ఆర్ దేర్ కరెంట్ ఫీలింగ్స్ అనేదన్నమాట ఈ రీడింగ్. సో ఈ నిమిషంలో మీరు వీడియో చూసే టయానికి వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము. సో ఈ రీడింగ్ ఎలాగంటే 2 పైల్స్ ఉన్నాయన్నమాట. పైల్ నెంబర్ 1 వచ్చేసి, ఒకవేళ మీ పర్సన్ నేమ్ ఇనిషియల్ ఈ పైల్లో ఉంటే కనుక ఇది మీది అనమాట. అంటే ఇక్కడ లెటర్స్ వచ్చేసి KSEL WUGDJACFO. అంటే సపోజ్ మీ పర్సన్ పేరు కావ్య అనుకోండి. సో మీరు ఈ పైల్ సెలెక్ట్ చేసుకుంటారు. కేతో స్టార్ట్ అవుతుంది కదా, ఓకే. సో అలాగా మీ పర్సన్ పేరు ఏదైతే ఆ పైల్ మీరు చూస్ చేసుకోవాలి. ఇది పైల్ నెంబర్ 1. పైల్ నెంబర్ 2 వచ్చేసి RQMIZBNVXPHYT. సపోజ్ మీ పర్సన్ నేమ్ వచ్చి రాధా అనుకోండి. సో ఈ పైల్ చూస్ చేసుకుంటారు, పైల్ నెంబర్ 2. మీ పర్సన్ నేమ్ ఇనిషియల్ ప్రకారంగా ఈ రీడింగ్ చేస్తున్నాను. యాక్చువల్గా నన్ను కామెంట్స్ సెక్షన్లో అడిగారనమాట ఒక సబ్స్క్రైబరు, మేడం మీరు బర్త్ డేట్స్ కానీ లేకపోతే నేమ్ ఇనిషియల్స్ రీడింగ్ కానీ చేయండి అన్నారు. సో బర్త్ డేట్స్ నేను చేయటం లేదు, ఎందుకంటే చాలామందికి వాళ్ళకి బర్త్ డేట్ తెలీదు. ఎందుకంటే నాకు పర్సనల్ రీడింగ్లో వచ్చే వాళ్ళు కూడా చాలామంది చెప్తారు, మేడం మాకు మా డేట్ ఆఫ్ బర్త్ తెలీదు అని చెప్తున్నారు. సో దానికని అట్లీస్ట్ మీకు మీ పేరు తెలుసు కాబట్టి, అట్లీస్ట్ మీ పర్సన్ పేరు తెలుసు కాబట్టి మీకు, సో దాని ప్రకారంగా మీరు పైల్ సెలెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి. మీరు సపోజ్ మీకు ఈ మనసులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, సపోజ్ మీ హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు, లేదంటే వేరే పర్సన్ అవ్వచ్చు, ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారంటే. సో అప్పుడు ఏం చేస్తారంటే, మీరు 2 పైల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇద్దరు మనుషుల కోసం ఒక పైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మీకు రీడింగ్ రాదండి. సో ఇద్దరు వ్యక్తులు ఉంటే 2 పైల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే. కొంతమంది కామెంట్స్లో పెడుతున్నారు, మేడం ఇది నా హస్బెండ్ గురించి వర్తిస్తుందా, లేకపోతే ఈ ఏజ్ అయిపోయిన వాళ్ళకి వర్తిస్తుందా? సో టారో అనేది ఏ ఏజ్ వ్యక్తులకైనా అది వర్తిస్తుందండి. టారో ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీస్ అనమాట. ఎనర్జీ పిక్ చేసుకొని మేము చెప్తాము, ఓకే. అది వయసు భేదం లేదు, కాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్ అలాంటి ఏ భేదాలు లేవు, ఓకే. ఏజ్ కూడా ఏమీ ఇక్కడ పరిగణనలోకి తీసుకోమన్నమాట. కాకపోతే మా వైఫ్ గురించి చెప్తారా, మా హస్బెండ్ గురించి చెప్తారా అంటే, ఇది మేడం ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో జనరల్గానే చెప్తాం, కానీ మీ పర్సనల్గా మేము మీ ఇంట్లోకి వచ్చి మీ చూసి చెప్పలేము కదా. అది మీకు మీ పర్సనల్గా కావాలి అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. అంతేగాని జనరల్ కామెంట్స్లో మేడం ఇది నా హస్బెండ్కి వర్తిస్తుందా, ఇది నా వైఫ్కి వర్తిస్తుందా అంటే అది ఫూలిష్నెస్. కొంచెమైనా మనము ఆలోచించాలి. మనం కామెంట్ పెట్టే ముందు మనం అడిగేది కరెక్టా తప్పా అనేది ఆలోచించాలి. అర్థమవుతుందా? ఇది మీ పర్సనల్గా మీకు మాత్రమే కావాలి, మీ హస్బెండ్కి మాత్రమే కావాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. గ్రూప్ రీడింగ్ తీసుకున్నప్పుడు అన్ని ఎనర్జీస్ ఉంటాయి, సరేనా? ఓకే, సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ఎవరైతే ఈ పైల్ 1 చూస్ చేసుకున్నారో ఈ రీడింగ్ వాళ్ళదండి. సో చూద్దాము మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. నా పైల్ నెంబర్ 1 వ్యక్తి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఈ నిమిషంలో, ఈ కరెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. ప్లీజ్ గివ్ us some guidance and clarity. Six of Charishma, Eight of Intelligence, the Chariot, the Fool, Knight of Wisdom. Bottom of the deck వచ్చేసి the Star.
ఓకే. ఎవరో నా రీడింగ్స్ రోజు చాలా ఖచ్చితంగా చూస్తున్నారు. అండ్ వాళ్ళ పర్సన్ కుంభరాశి అయ్యే అవకాశం చాలా చాలా ఉంది. ఎందుకంటే ఎవ్రీ టైమ్ నేను ఎప్పుడు రీడింగ్ చేస్తేనే కూడా ఈ ఫూల్ కార్డు, ఈ స్టార్ కార్డు 2 వదలట్లేదు. ఓకేనా? సో, మీ వ్యక్తి కుంభరాశి అయ్యే అవకాశం ఉందండి. లేకపోతే కర్కాటక రాశి అవ్వచ్చు. ఇంకా మేషం, ధనస్సు అండ్ సింహరాశి అయ్యే అవకాశం ఉంది. ఓకే. చాలా కొంచెం మందికి మిగతా రాశులు వర్తిస్తాయి. కానీ అంత ప్రామినెంట్‌గా అయితే లేవు. ఓకే. సో, లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కనెక్షన్ వచ్చి ఆన్‌లైన్‌లో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. లేదా మీరిద్దరూ ఫస్ట్ టైమ్ సోషల్ మీడియాలో కలిసి ఉండొచ్చు. ఒకళ్ళనొకళ్ళు అంటే ఒకరి ఫోటోలు ఒకళ్ళు చూసి ఉండొచ్చు. అది ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, వాట్సాప్ గానీ ఏదైనా గానీ. సో, మీరు ఆ విధంగా కలిసి ఉండే అవకాశం ఉంది. ఓకే. అది ఫస్ట్ థింగ్. వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారనమాట. సో, మీరు గానీ, మీ పర్సన్ గానీ ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యుండొచ్చు. సో, వాళ్ళు మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు. సో, వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈ కనెక్షన్‌లో బ్యాలెన్స్ కావాలి అనిపిస్తుంది. అంటే నాకు తెలిసి కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఇద్దరిలో ఒకరికి స్టేటస్ తక్కువ ఉండిండొచ్చు. ఒకరు చాలా డబ్బున్న వాళ్ళు అయ్యుండొచ్చు. ఇంకొకళ్ళు చాలా లో దీనిలో ఉండి ఉండవచ్చు. అంటే వాళ్ళకి అంత ఆర్థిక స్తోమత లేకపోయి ఉండొచ్చు. సో, బ్యాలెన్స్ లేదనమాట ఇద్దరికి. ఇద్దరిది ఈక్వల్‌గా ఇది కాదు. ఈక్వల్ స్టేటస్ కాదు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ జరగట్లేదనమాట. సో, వాళ్ళకి ఇంకొకటి కూడా అనిపిస్తా ఉంది. ఇది ఖచ్చితంగా ఏ కాస్ట్, రిలీజియను, మళ్ళా రేసు ఇవన్నీ ఏదో తేడా ఉందనమాట. మీ ఇద్దరికీ ఒక క్యాస్ట్ కాదు, ఒక రిలీజియన్ కాదు. ఏదో ఒక తేడా అయితే ఉంది. ఆర్థిక అదే ఫైనాన్షియల్ స్టేటస్ వేరే ఉండొచ్చు. ఇద్దరు కలర్స్ వేరే ఉండొచ్చు. కంపాటబిలిటీస్ వేరే ఉండొచ్చు. థాట్ ప్రాసెస్ వేరే ఉండొచ్చు. మీరిద్దరు వేరే వేరే విధంగా ఆలోచిస్తూ ఉండొచ్చు. సో, ఏదో మీ ఇద్దరికీ కుదరట్లేదనమాట. సో, మీరిద్దరికీ ఒకరికొకరంటే చాలా అట్రాక్షన్ ఉంది. దానిలో ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆ అట్రాక్షన్ ముందుకు వెళ్ళాలంటేనే చాలా అడ్డంకులు ఉన్నాయన్నమాట. ఆ అడ్డంకులు ఏంటంటే ఈ క్యాస్టు, కల్చరు, రిలీజియను, డబ్బు. ఇవన్నీ ప్రాబ్లమ్‌గా ఉంది మీకు. దానివల్లనే ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళట్లేదు. ప్లస్ మీరు స్టక్ పొజిషన్‌లో ఉన్నారనమాట. అంటే ఏంటంటే మీరు వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు. లేదంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. బ్లాకేజ్ అయితే నాకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. ఎవ్వరూ ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మీరు ముందుకు వెళ్ళలేరు. వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. సో, వాళ్ళు కూడా ఇప్పుడు మనం అడిగిందేంటి? మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేసి కదా! సో, మీ పర్సన్ మీ గురించి ఒక స్టక్ ఫీలింగ్‌లో ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఒక బ్లాకేజ్‌లో ఉన్నారనమాట. సో, ఎయిదర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కట్టిపడేసి ఉండొచ్చు. కట్టిపడేసి అంటే రియల్‌గా తాళ్ళతో కట్టేయడం కాదండి. అంటే ఎమోషనల్‌గా లేదు నువ్వు వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు మాట్లాడావంటే మాతో సంబంధం వద్దు అన్నట్టుగా వాళ్ళు ఏదో బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. సో, దానివల్ల వాళ్ళు ఒక స్టక్ ఫీలింగ్‌లో ఉన్నారనమాట. సో, ఇలాగా కట్టేసినట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఎక్కడికి కదలలేకుండా అయిపోయారు. సో, వాళ్ళు ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి. ప్లస్ ఈ కనెక్షన్‌లో రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారు. ద ఫూల్ కార్డ్ ఏంటంటే సో, వాళ్ళు రిస్క్ తీసుకుందాము. మీ దగ్గరికి ఎలాగైనా సరే రిస్క్ తీసుకొని వద్దాము అనేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట. అంటే ఈ కనెక్షన్‌ని ఇంకా ఎటూ జరగట్లేదు. ఇది కొన్ని ఇయర్స్ అయ్యుండొచ్చండి. కొన్ని మంత్స్ అయ్యుండొచ్చు. చాలామందికి ఇయర్సే అని కనిపిస్తూ ఉంది నాకు. అంటే మోస్ట్‌లీ ఒక 5-6 ఇయర్స్, కొంతమందికి 10 ఇయర్స్ కూడా అయ్యుండొచ్చు. కొంతమందికి 1 ఇయర్ అయ్యుండొచ్చు. సో, ఇది చాలా స్టక్ ఎనర్జీ అనమాట. మీరు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎక్కడే గానీ ఏది కదలటం లేదు ముందుకి. సో, వాళ్ళకి కూడా ఇది చాలా ఇది అన్‌కంఫర్ట్‌గా ఉందనమాట. ఏంటి ఇది? ఈ పరిస్థితి ఇలాగా మనం స్టక్ అయిపోయాం కదా! అరే! మనం ముందుకు ఎలాగ వెళ్ళాలి అనేది వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అంటే మీరు అనుకోని ఉండొచ్చు. వీళ్ళు అసలు నా గురించి ఆలోచించట్లేదు అనేసి. కానీ ఖచ్చితంగా వీళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటారండి. వీళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వచ్చి మీకు చాలామందికి వీళ్ళు సారీ చెప్పే అవకాశం ఉంది. అపాలజీ చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఈ ప్రేమను ఫీల్ అవుతున్నారనమాట. మీ ప్రేమను ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళు వచ్చి మీకు కలిసి సారీ చెప్పి
మళ్ళా ఒక న్యూ స్టార్టింగ్ చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళకి ఏంటంటే ఒక విధంగా భయం ఉంది. మీ దగ్గరికి వస్తే మీరు ఎలాగ రానిస్తారా లేదా అనేసి భయం ఉంది. సో, ఆ భయం విధంగా ఇన్ని ఇయర్స్, ఇన్ని మంత్స్ మీ దగ్గరికి రాలేదు. కానీ ఇప్పుడేమంటే వాళ్ళింక వద్దాము, యాక్షన్ తీసుకుందాము అనుకుంటున్నారు ఖచ్చితంగా. సో, వాళ్ళు దానికోసమని ప్రిపేర్ అవుతున్నారు. సో, ఇది మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్. ఓకే. సో, వాళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ 5D మెసేజెస్ ఏంటి? 3Dలో మీరు ఎలాగా మాట్లాడుకోవట్లేదు, మీకు మెసేజ్‌లు లేవు. ఒకవేళ మాట్లాడినా వాళ్ళు నిజం చెప్పట్లేదు. కానీ 5D మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. 5. ఓకే. రిలేషన్‌షిప్. ఓకే. సో, ఇది 1 మినిట్ అండి. ఫోకస్ ఎక్కువైంది. సో, హోప్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. యాహ్! వరీడ్. I was too broke to love you back. I am worried that I lost out our moment forever. ఓకే. హర్టింగ్ యూ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. సో, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఎక్కడో ఫైనాన్షియల్‌గా దెబ్బతిని ఉన్నారండి. సో, ఆ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల మీ దగ్గరికి రాలేకపోయారు. సో, దానికని చాలా వర్రీ అవుతున్నారనమాట. అంటే మిమ్మల్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇంకా ఫరెవర్ మిమ్మల్ని పోగొట్టుకున్నారు. మిమ్మల్ని హర్ట్ చేయడం అనేది వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఇష్టం లేదు. కానీ పరిస్థితులు అలాగ ఉండబట్టి వాళ్ళు మీతో ఇలా ప్రవర్తించారు. దూరంగా ఉంటున్నారు. వి ఆర్ డిఫరెంట్ బట్ ఐ స్టిల్ లవ్ యూ. నేను చెప్పాను కదా, చారియట్ కార్డ్ వచ్చింది. మీరిద్దరూ ఎంటైర్లీ డిఫరెంట్. కాస్ట్, కల్చర్, రిలీజియన్, స్టేటస్ అని చెప్పాను కదా. సో, వీళ్ళు కానీ స్టిల్ ఐ లవ్ యూ అని చెప్తున్నారనమాట. ఐ విష్ యూ న్యూ హౌ మచ్ మై ఫీలింగ్స్ ఆర్ రియల్, హానెస్ట్, లాయల్, ట్రస్ట్ వర్ది, కీప్ స్మైలింగ్. సో, వాళ్ళు ఏమంటున్నారంటే నీకు తెలిస్తే బాగుండు, నేను ఎంత ఫీల్ అవుతున్నాను నీ గురించి, నా ఫీలింగ్స్ అన్నీ రియల్, నిజం అనేది నీకు తెలిస్తే బాగుండు అనేసి వాళ్ళు అంటున్నారు. ఓకే. థర్డ్ కార్డ్ వచ్చి మై డాక్టర్ సేస్ ఐ యామ్ ల్యాకింగ్ విటమిన్ యూ. ఓకే. ఇదేమో ఫర్ ఫన్ అనమాట. సో, వాళ్ళు డాక్టర్ చెప్పారంట వాళ్ళకి విటమిన్ మీరు లేరనేసి వాళ్ళకి ల్యాక్ ఆఫ్ విటమిన్ అని చెప్తున్నారంట. యు ఆర్ సో అట్రాక్టివ్. ఐ వాంట్ టు గెట్ టు నో యూ ఇన్ అనదర్ లెవెల్, హైడింగ్ అవాయిడెన్స్. ఓకే. సో, వీళ్ళు చాలా అట్రాక్ట్ అయి ఉన్నారనమాట. సో, వీళ్ళు మిమ్మల్ని ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇంకా దగ్గరగా తెలుసుకోవాలని అనుకుంటున్నారనమాట. మీకు ఇంకా దగ్గర అవ్వాలని కోరుకుంటున్నారు. I choose you. My whole heart will be yours forever. This is a beautiful start to a lifelong love letter. ఓకే. వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకుంటారంట. వాళ్ళ హార్ట్ ఎప్పటికీ మీ దగ్గరే ఉంటుందంట. సో, మళ్ళీ ఒక బ్యూటిఫుల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. సారీ, దెర్ ఇస్ నో ఎక్స్క్యూజెస్ ఫర్ ద వే ఐ ట్రీటెడ్ యూ. ఐఎమ్ డీప్లీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. సో, చెప్పాను కదా, ఈ నైట్ ఆఫ్ కప్స్ కార్డు, నైట్ ఆఫ్ విజ్డమ్ కార్డు ఉంది కదా, వాళ్ళు సారీ చెప్పడానికి వస్తారు ఖచ్చితంగా. సో, వాళ్ళు చెప్తున్నారు, నాకు తెలుసు నేను చేసిన తప్పు అంత చిన్నది కాదు, కానీ నన్ను ఎలాగైనా క్షమించు అన్నట్టుగా అడుగుతున్నారనమాట. వి బిలాంగ్ టుగెదర్. ఓకే. మనము ఎప్పటికీ టుగెదర్ ఉండాలి, కలిసే ఉండాలి. ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ గివ్ మీ అ సెకండ్ ఛాన్స్. ఐ నెవర్ వాంట్ టు లూజ్ యూ. ఐ లవ్ యూ. ఓకే. ప్లీజ్ నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారనమాట వాళ్ళు 3D మెసేజెస్లో. ప్లీజ్ నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వండి, నేను మళ్ళా ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ, మిమ్మల్ని పోగొట్టుకోవాలి అనుకోవట్లేదు, నన్ను క్షమించండి, ఐ లవ్ యూ అని. ఈ మొత్తం రీడింగ్లో ఏమంటే వాళ్ళు ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ, ఈ రెండు మాటలే మాటికి చెప్తున్నారనమాట. సో, ఇదండి మీ రీడింగ్. మీకు ఒకవేళ రెజనేట్ అయ్యి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకా మీకు వేరే వెరైటీ రీడింగ్స్ ఏమైనా కావాలంటే దయచేసి కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా ఆ రీడింగ్స్ చేస్తాను. ఇంకా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ మీకు తెలుసు, నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను ఖచ్చితంగా మీకు పర్సనల్ రీడింగ్ చేస్తాను. సో, మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.
సో ఎవరైతే ఈ పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో ఈ రీడింగ్ మీకోసం. సో చూద్దాము మీ పర్సన్, మీ మనసులో ఉండే పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మీ మనసులో ఉండే వ్యక్తి మీ గురించి ప్రస్తుతానికి ఈ నిమిషంలో ఈ రీడింగ్ మీరు చూసే టయానికి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఏమైనా యాక్షన్ కార్డ్స్ వస్తే కూడా మీకు చెప్తాను. ప్రస్తుతానికి ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. ఒక కార్డ్ రివర్స్ వచ్చింది, ద హ్యాంగ్డ్ మ్యాన్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. క్వీన్ ఆఫ్ విజ్డమ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు దయచేసి గైడెన్స్ ఇవ్వండి. వాళ్ళ మనసులో ఉండే వ్యక్తి, మా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ గురించి ఈ నిమిషంలో ఏం ఆలోచిస్తున్నారు. పేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్, ద హై ప్రీస్టెస్, నైట్ ఆఫ్ విజ్డమ్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో ఓవరాల్ ఎనర్జీ వచ్చి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనమాట. చెప్తాను మీకు. సో ప్రస్తుతానికి నాకు ఇక్కడ కనబడే కార్డ్స్ ఏమంటే మీనరాశి కనిపిస్తూ ఉంది, ప్లస్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, సింహరాశి, వృషభ రాశి. ఓకే, ఇవి ధనుసు రాశి కూడా కనిపిస్తుంది. ఇవి నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. సో వీళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం అడుగుదాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ ఏంటంటే మన చేతిలో ఏమీ లేదు, ఇది డివైన్ టైమింగ్లో జరుగుతుంది అనేది వాళ్ళు వదిలేశారు. యూనివర్స్ పైన మీరు వదిలేశారు. ఎందుకంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయలేకపోతున్నారు, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోతున్నారు. సో దానికి ఏంటంటే మీరిద్దరూ సరెండర్ చేసేసారు యూనివర్స్కి. నీ ఇష్టం ఎలాగుంటే అలాగా జరగని అని చెప్పేసి మీరు ఇద్దరు కూడా సరెండర్ చేస్తారు యూనివర్స్కి. వాళ్ళేమో ప్రస్తుతానికి ఒక హ్యాండ్ మ్యాన్ లాగా ఫీల్ అవుతున్నారు, ఒక స్టక్ పొజిషన్లో ఉన్నారనమాట. అంటే వాళ్ళు అటు కదలలేరు, ఇటు కదలలేరు, మిమ్మల్ని పైకి లాగుదాం అనుకుంటున్నారు కానీ అవ్వటం లేదు. ఓకే, వాళ్ళు ఇన్నర్ బ్యాటిల్లో స్ట్రగుల్ అవుతున్నారనమాట. సో వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళలో వాళ్ళే చాలా కాన్ఫ్లిక్ట్కి గురవుతున్నారనమాట. అది ఒకటే కాదు, ఇక్కడ నాకు 6 ఆఫ్ విజ్డమ్ కార్డు కూడా వచ్చింది. అంటే వీళ్ళు మీ చిన్నప్పుడు క్లాస్మేటు, కాలేజ్ మేటు, లేకపోతే చిన్నప్పుడు ఫ్రెండు, నైబరు, తెలిసిన వాళ్ళు, కొలీగ్, చాలా ఇయర్స్గా మీకు రిలేషన్షిప్ ఉండే వ్యక్తి అవుతారనమాట ఈ వ్యక్తి అనమాట. సో మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఈ వ్యక్తితో మీకు సంబంధము ఈ రోజుది కాదు, మీకు చాలా లాంగ్ కనెక్షను. చిన్నప్పుడు కలిసి ఉండొచ్చు, తర్వాత విడిపోయి ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ అయి ఉండొచ్చు. సో ఇది నాకు ఎనర్జీ కనిపిస్తుంది. సో వాళ్ళు మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ నా రీడింగ్ చూసే వ్యూవర్స్ ఒకవేళ సింగిల్ మదర్ అయి ఉండొచ్చండి, మీకు పిల్లలు ఉండొచ్చు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు చాలా నర్చరింగ్, కేరింగ్ మదర్. అంటే మీరు పిల్లల్ని చాలా బాగా ప్రేమించే, ఒక కేర్ఫుల్గా చూసుకునే వ్యక్తి. పిల్లలే కాదు, ఒక కుటుంబంని మీరు చాలా ప్రేమగా చూసి ఆదరించే ఒక వ్యక్తి అని చాలా గర్వపడుతున్నారు అనమాట. మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే మీతో ఎలాగైనా కమ్యూనికేట్ చేయాలి. సో కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఇంకా మెచ్యూర్డ్ ఫీలింగ్స్ ఇంకా రాలేదనమాట. వాళ్ళు మీతో మాట్లాడాలి, ఫ్లర్ట్ చేయాలి, మీతోని అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. వాళ్ళు కమ్యూనికేషన్ కోసం అయితే చూస్తున్నారనమాట ఖచ్చితంగా. సో వాళ్ళు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు పాస్ ఆన్ చేయాలి, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. ఓకే, సో వాళ్ళు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ప్లస్ ఈ వ్యక్తి మంచి కుక్ అయి ఉండొచ్చండి, వంట బాగా చేస్తూ ఉండొచ్చు వాళ్ళు. ప్లస్ మీతో కొన్ని డిస్కస్ కూడా చేసి ఉండొచ్చు, లేదంటే ఎప్పుడైనా మీరు వాళ్ళు చేసిన వంటలు తిని ఉండొచ్చు. సో వాళ్ళు ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నారన్నమాట. ఒకవేళ మీరిద్దరూ కలిసి జీవిస్తే, కలిసి ఉంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది అనే దాన్ని వాళ్ళు చాలా ఊహించుకుంటున్నారనమాట. మీతో వంట చేసుకొని తిన్నట్టు, మీరిద్దరూ బీచ్లో ఉన్నట్టు, లేకపోతే మీరిద్దరు వాటర్లో ఆడుతున్నట్టు, స్విమ్మింగ్ పూల్లో ఆడుతున్నట్టు. సో వీళ్ళకి రకరకాల కోరికలు, ఫ్యాంటసీస్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ మీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు. ప్లస్ వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీరు అంత తొందరగా బయటపడరు, అంటే మీ ఫీలింగ్స్ వాళ్ళకి అంత తొందరగా చెప్పరు, మీరు చాలా మిస్టీరియస్ పర్సన్ అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు.
ఓకే. చాలామంది మీరు టారో రీడింగ్స్ చూస్తారు. లేతే ఎప్పుడైనా మీరు టారో రీడింగ్ ఈ పర్సన్ గురించి తీసుకున్నారు. లేదంటే మీరు టారో రీడింగ్ చేస్తారు అనే దాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. సో, వాళ్ళేమనుకుంటున్నారంటే మీకు అన్నీ తెలుసు. కానీ తెలియనట్లు నటిస్తున్నారు. సో, మీరు మనసులో ఉండేదేమి అంటే ఈ వ్యక్తి మనసులో ఉండే ప్రేమ మీకు తెలుసు. కానీ తెలియనట్లుగా మీరు నటిస్తున్నారు. ప్లస్ ఏమో మీకు చాలా ఒక రకమైన స్టబర్న్ పర్సన్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీకు బౌండరీస్ ఉన్నాయి. మీరు ఎవరిని అంత తొందరగా నమ్మరు. ఎవరిని మీ లైఫ్‌లోకి రానివ్వరు. మీరు చాలా స్ట్రిక్ట్ పర్సన్ అనేది వాళ్ళకి నమ్మకం అనమాట. వాళ్ళు మీ గురించి ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ప్లస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. కమ్యూనికేట్ చేసినాక మీ బిహేవియర్ ఎలా ఉంటుంది? మీరు ఓపెన్ అప్ అవుతారా? మీరు చెప్తారా? మీరు వాళ్ళని అలౌ చేస్తారా? అనేది చూసి వాళ్ళు రియల్‌గా వద్దామనుకుంటున్నారు ట్రావెల్ చేసి. ఓకే. సో, వాళ్ళు వచ్చి మీకు సారీ చెప్పి ఇదే సేమ్ కార్డు ముందు పైల్లో కూడా వచ్చిందనమాట. సో, వాళ్ళు మీకు సారీ చెప్పి మీకు మళ్ళా అంటే ఇది సారీ చెప్పినాక ఇది మ్యారేజ్ వరకు వెళ్తుందని నేను అనుకోనండి. కానీ కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ ఏ మ్యారేజ్ కార్డు లేదు. వాళ్ళకి ప్రేమ ఉంది అనేది కరెక్టు. వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది అనేది కరెక్టు. కానీ మ్యారేజ్ కార్డ్స్ అంటూ ఇక్కడ ఏమీ లేదు. కానీ వాళ్ళు మీపై స్టక్ అయిపోయారు. వాళ్ళు ఒకవేళ వేరే థర్డ్ పార్టీ కొంతమందికి వీళ్ళు థర్డ్ పార్టీలో ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నాకు ఇద్దరు వచ్చారు ఇక్కడ. ఒక క్వీను, ఒక హై ప్రీస్టెస్. ఇంకొక మాట కూడా ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదరో, వాళ్ళ సిస్టరో ఎవరో ఒప్పుకోవట్లేదు ఈ కనెక్షన్ గురించి. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు మీతో మాట్లాడకపోవటానికి. సో, వీళ్ళు ఖచ్చితంగా వచ్చి మీకు సారీ చెప్పి వాళ్ళు మీకు ప్రపోజ్ చేసి లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసి వాళ్ళు మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనుకుంటున్నారు. ఒక్కసారిగా వచ్చేసేసి కమాన్ మనం పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. వాళ్ళు మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకళ్ళతో ఒకళ్ళు బాగా కలిసి ఉండాలి. అంటే వీళ్ళకి ఒక రకమైన ఫ్యాంటసీస్ కూడా ఉన్నాయండి. అంటే పెళ్లి కాకుండా మీతో కలిసి ఉందాము. అలాంటి ఫ్యాంటసీస్ కూడా ఉన్నాయి. సో, అది మీ ఇష్టము. మీకు ఇష్టమైతే మీరు ఓకే చెప్పొచ్చు. కానీ వీళ్ళ థాట్స్ అయితే అలాగున్నాయి. సో, ముందు మీతో కొంతకాలం ఉండి మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకొని మీకు ఎన్నో ఇయర్స్‌గా రిలేషన్‌షిప్ ఉంటే కూడా మీరు ఒకరినొకరు అంత అర్థం చేసుకోలేదు. ఎందుకంటే అంత క్లోజ్‌గా ఉండే అవకాశం మీకు రాలేదు. సో, వాళ్ళు దాన్ని కోరుకుంటున్నారనమాట. సో, ఖచ్చితంగా వాళ్ళు ట్రావెల్ చేసి వస్తారు. యాక్షన్ కార్డ్ కూడా వచ్చేసింది నైట్ ఆఫ్ విజ్డమ్. సో, వాళ్ళు వచ్చి మీకు అపాలజైజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారు. సో, ఇప్పుడు వాళ్ళ 5D మెసేజెస్ చూద్దాం. 3Dలో ఎలాగా వాళ్ళు మిమ్మల్ని కమ్యూనికేట్ చేయట్లేదు, మాట్లాడట్లేదు. సో, కనీసం వాళ్ళు 5D మెసేజెస్ ఏంటి, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకే. ఒకవేళ మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయితే కనుక మీరు యూనివర్స్ గ్రాటిట్యూడ్ చెప్పండి. ఈ పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేయండి. కామెంట్స్లో ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయండి. సరేనా? నేను 5 కార్డ్స్ తీస్తాను. ఓకే. 5 కార్డ్స్ చూద్దాం. వి ఆర్ ద క్యూటెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్. సో, మీరిద్దరు క్యూటెస్ట్ కపుల్ అంట. వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. ఐ లెఫ్ట్ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ. ఐఎమ్ సారీ. ఐ వాజ్ అ కవర్డ్. ఐఎమ్ ట్రయింగ్ టు రెసిస్ట్ మై ఫీలింగ్స్ ఫర్ యూ. సో, వాళ్ళు ఏమనుకున్నారంటే మీరు వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ చూసి మీరు వాళ్ళని వదిలేస్తారేమో అనుకుని భయంతో వాళ్ళే ముందే మిమ్మల్ని వదిలేశారు. అండ్ వాళ్ళు చాలా పిరికితనం ఫీల్ అవుతున్నారన్నమాట. ఐ వాజ్ సచ్ ఎ కవర్డ్. అంటే నేను చాలా పిరికి పందని, నీ ఎదురుగా వచ్చి నిలబడే ధైర్యం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఐఎమ్ ట్రయింగ్ టు రెసిస్ట్ మై ఫీలింగ్స్ ఫర్ యూ. వాళ్ళ ఫీలింగ్స్ మీకు చెప్పట్లేదు. వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారనమాట ఫీలింగ్స్. ఐ విల్ బీ దేర్ ఫర్ యూ. మీ గురించి వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు. రిగ్రెట్. ఐ రిగ్రెట్ మై మిస్టేక్స్ అండ్ ఐ హోప్ ద యూనివర్స్ విల్ గివ్ అస్ ద అనదర్ ఆపర్చునిటీ. సో, వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మళ్ళీ యూనివర్స్ ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు మీతో అనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఐ లవ్ యూ వెరీ మచ్. I love you just the way you are. I am not sure if you still love me after all I have said and done. సో, వాళ్ళు మిమ్మల్ని ఇంకా లవ్ చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి తెలీదు మీరు ఒకవేళ వాళ్ళని నిజంగా లవ్ చేస్తున్నారా ఇంత జరిగినాక కూడా అనేది వాళ్ళకి తెలీదన్నమాట.
ఇన్ ఎ సీ ఆఫ్ పీపుల్ మై ఐజ్ ఆల్వేస్ సర్చ్ ఫర్ యూ. ఓకే, ఇంత పెద్ద సముద్రంలో ఇంతమంది జనాల్లో నా ఐస్ ఎప్పుడు నిన్నే వెతుకుతూ ఉంటాయి. ఐ కెన్ సీ సో మచ్ పొటెన్షియల్ ఫర్ ఎ ఫ్యూచర్ విత్ యూ. ఐ డోంట్ వాంట్ టు మెస్ దిస్ అప్, ప్లీజ్ అండర్స్టాండ్. సో వాళ్ళు తొందరపడి మీ దగ్గరకు వచ్చి అన్నీ స్పాయిల్ చేసేసి థింగ్స్ అంతా చెడగొట్టేసి వెళ్ళిపోవాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ కనిపిస్తుంది మీతోటి, ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని వాళ్ళకి తెలుసు. లవ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఓకే, వాళ్ళ ఎనర్జీ లవ్ అంట. అన్స్పోకెన్ లవ్. ఐ am నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై లవ్ డ్యూ టు ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ప్లీజ్ ఫర్గివ్ మీ. సో వాళ్ళ లవ్ని ఎందుకు ఎక్స్ప్రెస్ చేయట్లేదంటే మీరు రిజెక్ట్ చేస్తారని. సో వాళ్ళకి రిజెక్ట్ చేస్తే వాళ్ళు తట్టుకోలేరు, అందుకని చెప్పి వాళ్ళు మీకు ఏమీ చెప్పట్లేదు, వాళ్ళ ఫీలింగ్స్ ఏమీ చెప్పట్లేదు అనమాట. అందుకనే వాళ్ళు ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు అని అడుగుతున్నారు. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా, మీకు రెజనేట్ అయ్యిందా? ప్లీజ్ కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక నా రీడింగ్స్ వాళ్ళతో షేర్ చేయండి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.